నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య కళ్యాణ మహోత్సవ ఆహ్వానం. తేదీ 5/5/2024 ఆదివారం రోజున కరీంనగర్ నగరంలోని స్థానిక వైశ్య భవన్ లో జరిగే శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక శ్రీ పురాణం మహేశ్వర శర్మ శుక్రవారం రోజు పాత బజార్లోని శివాలయంలో ఆవిష్కరించారు. మహాదేవ సుబ్రహ్మణ్య భగవానికి పరమ పావనమైన మన భారతదేశంలో సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఉపాసన చాలా శ్రేష్టమైంది. విశేషించి ఉత్తర భారత దక్షిణ భారత విభాగంలో ఉత్తర దేశంలో ఎక్కువ ప్రచారంలో లేదు, కానీ మన దక్షిణ భారతంలో ఎక్కువగా ప్రచారంగా ఉన్నది. అందులో తెలుగు రాష్ట్రాల్లో మన తెలంగాణ ప్రాంతంలో చాలా తక్కువగా ఉన్నది సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుష్ఠానం. సుబ్రహ్మణ్య స్వామిని ఉపాసిస్తే అనేక రకాలైనటువంటి బాధలు తొలగిపోతాయి. రుణ బాధలు, ముఖ్యంగా అనారోగ్య నివృత్తి, తర్వాత సంతాన ప్రాప్తి, ఒకటేమిటి అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు సమకూరుతాయి. విశేషించి ఈ క్రోధినామ సంవత్సరము మంగళవారంతో ప్రారంభమైంది కాబట్టి మహాత్ములందరూ ఏం ఉపదేశం చేసినారు అంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుష్ఠానం చేస్తే అన్ని రకాల సమస్యలు పరిష్కారమై క్షేమం సమకూరుతుంది లోకానికి అని ఆదేశించడంతో వారి యొక్క మాటను గౌరవించి మన కరీంనగర్లోని ఆర్య వైశ్య భవనం కమిటీ సభ్యులందరూ కలిసి అద్భుతమైనటువంటి సంకల్పాన్ని చేసి వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య కళ్యాణ మహోత్సవాన్ని చేయాలి అని సంకల్పించడం జరిగినది. రేపు 5వ తారీఖు ఆదివారం నాడు 10 గంటల నుండి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. దానికి అనుబంధంగా 4వ తారీఖు శనివారం సాయంత్రం సమీపంలో ఉన్నటువంటి రామాలయం నుండి ఎదుర్కోళ్లు మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇదే ప్రకారంగా ఇప్పుడు హనుమంతుని యొక్క ఉపాసన అనుష్ఠానాలు దీక్షలు ఉన్నాయి కాబట్టి దాన్ని పురస్కరించుకొని 5వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుండి హనుమాన్ చాలీసా పారాయణ, సువాసనులందరి చేత మణిద్వీప వర్ణన మొదలైనటువంటి పారాయణాలు జరుగుతాయి. వివాహ సమనంతరమే కళ్యాణ సంబంధమైనటువంటి మహాప్రసాదం అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. ఇటువంటి అత్యంత వైభవంగా జరిగే ఈ కళ్యాణ మహోత్సవంలో కని విని ఎరగని రీతిలో జరిగేటువంటి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని సుబ్రహ్మణ్య అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా సూచన. మహాదేవ. జై శ్రీరామ్, మహాదేవ, జై హనుమాన్, జై వాసవి. తేదీ 5 మే 2024 ఆదివారం రోజున గాంధీ రోడ్లో ఉన్నటువంటి వైశ్యభవన్లో వైశ్య సేవా కేంద్రం యొక్క డైరెక్టర్ల యొక్క సౌజన్యంతో పూర్తి సహకారంతో బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి శ్రీ పురాణం మహేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో వారి యొక్క స్వీయ పర్యవేక్షణలో శ్రీ వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో జరగడానికి సంకల్పించడం జరిగింది. ఈరోజు ఆవిష్కరణ చేయడం జరిగింది.